అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులనేవైతే 20,000 విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పటి నుంచి విడుదల కానున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇక్కడ మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపునేమో 6,000 రూపాయల చొప్పున అయితే అందించనుందండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క 20,000 రూపాయలకు సంబంధించి. అయితే ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క 6,000 రూపాయలు 19వ విడత కూడా విడుదల చేయడం అనేది జరిగిందనమాట. ఒక్కొక్కరి ఖాతాలో జమ అవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, మీరు ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, పథకాలపై సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన జారీ చేశారండి. ఇక్కడ మనకి త్వరలోనే ఒక్కో రైతుకు 20,000 ఆర్థిక సాయం చేస్తాం అని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి రైతన్నలు ఎవరికైతే ఉన్నారో సో వారికి ఖచ్చితంగా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట. నిన్న జరిగిన ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే అంటే బడ్జెట్ సమావేశాల్లో సో ఖచ్చితంగా మనకి ఏ పథకాలు అమలు చేస్తారని కూడా తెలపడం అయితే జరిగిందండి. సో, తల్లికి వందనం, అలాగే మనకి ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఏవైతే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారో అవి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. సో, చాలామంది రైతన్నులు అయితే చూస్తున్నారు. సో, ఇప్పటి వరకు అయితే మన గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క పథకం ఎప్పుడు అమల్లోకి రానుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి తల్లికి వందనం పథకం చూసుకుంటే మే నెలలో అమలు చేస్తామని తెలపడం జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో మనం అమలు చేసే అవకాశం ఉందండి. సో, మనకి అప్లికేషన్ ఈ యొక్క మార్చి నెల నుంచి తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో, అప్లికేషన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.